మా అబ్బాయి హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? జీతం ₹1,00,000. మా అమ్మాయి బెంగళూరులో కాగ్నిజెంట్ లో 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తోంది తెలుసా? మా అల్లుడు పూణేలోని TCS కంపెనీలో మేనేజర్. ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని చెబుతాలే. మా కోడలు నోయిడాలో యాక్సెంచర్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తోంది. ఇలా ఏపీలోని చాలా మంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు కల్పించే సౌకర్యాలు, ఇచ్చే జీతాలు వేరే ఏ రంగంలోనూ ఉండవన్న భావన. అయితే ఇక నుంచి వేరే రాష్ట్రాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే అదే అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే రోజులు వచ్చేశాయి. నారా లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలను ఏపీకి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇటీవల కాగ్నిజెంట్ 1000 మంది ఉద్యోగులతో ఆఫీస్ ప్రారంభించింది. సొంత భవనం నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసింది. 2029 నాటికి ఈ భవనం పూర్తి చేసి 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇదే తరహాలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖపట్నంలోని ఎండాడ వద్ద 20 ఎకరాల్లో శాశ్వత భవనాలను నిర్మించనుంది. ప్రస్తుతం ఐటీ హిల్స్ లో ఉన్న భవనంలో తాత్కాలికంగా 1000 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మిలీనియం టవర్స్ లో TCS తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సంస్థ 1200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. యాక్సెంచర్ కూడా కూటమి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. భూముల కేటాయింపు పూర్తయింది. అతి త్వరలోనే తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించనుంది. అదే విధంగా గూగుల్, రిలయన్స్, సిఫీ సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో ఏపీ నుంచి ఐటీ ఉద్యోగుల వలసలు తగ్గించి మన రాష్ట్రానికే వలసలు వచ్చేలా చేయాలన్నదే నారా లోకేష్ లక్ష్యం. ఒక పక్క సాఫ్ట్వేర్ రంగం ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించాలంటే ఏసీ రూముల్లో కూర్చుంటే సరిపోదు. కంపెనీల వెంట తిరగాలి, ప్రత్యేక రాయితీలు కల్పించాలి, అనుమతులు శరవేగంగా ఇచ్చే విధానం ఉండాలి. ఒకటి మాత్రం నిజం, ఈ రోజు రేపట్లోగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లోకేష్ తెస్తాడని మేం చెప్పడం లేదు. కానీ ఈ రోజు కేవలం వేల సంఖ్యతో ప్రారంభమైన ఐటీ ఉద్యోగాల కల్పన లోకేష్ అనుకున్న విధంగా కొనసాగితే అవి రానున్న రోజుల్లో లక్షల సంఖ్యకు చేరుకునే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. గత పాలకులు అసలు కంపెనీలు తేవడానికి కూడా ప్రయత్నించలేదు, ఉన్నవాటిని వెళ్లగొట్టారు. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నారా లోకేష్ మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉండటం, చంద్రబాబు నాయుడులా ముందు చూపు ఉన్న నాయకుడి మార్గదర్శకత్వంలో పనిచేయడం మన రాష్ట్ర ప్రజలకు కలిసొస్తున్న అంశమేనని చెప్పొచ్చు.